శాంతి. ఈరోజు మురళీ డేటు 26 నవంబరు 2023. అవ్యక్త బాబ్దాద మురళి రివైజ్ డేటు 31/12/1996. ఈరోజు మురళి హెడ్లైను: కొత్త సంవత్సరంలో అనుభవీలుగా అయి అందరినీ అనుభవీలుగా తయారు చేయండి. బాబ్దాదా ఈ మురళిని ఎప్పుడు వినిపించారు అంటే శాంతివనంలో డైమండ్ జూబ్లీ హాల్ యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా వినిపించడం జరిగింది. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు దృష్టి ద్వారా తృప్తిపరిచే బాబ్దాదా తన అతి స్నేహిలు, సహయోగులు, స్నేహంలో లవలీనంగా ఉండే పిల్లలందరినీ చూస్తున్నారు. ప్రతి పుత్రుని మస్తకంలో, హృదయంలో స్నేహం యొక్క రుజువు కనిపిస్తుంది. హాల్లో వెనక కూర్చున్న సోదరీ సోదరులతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. మేము వెనుక కూర్చున్నాము కనుక కనిపించము అని మీరు అనుకుంటారు, కానీ బాబ్దాదా నయనాలలో ఎలాంటి ప్రత్యేకమైన టీవీ ఉంది అంటే దాని ద్వారా దూరంగా ఉన్న వస్తువు కూడా ఎదురుగా సమీపంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ మూల కూర్చున్నా తండ్రి ఎదురుగా ఉన్నారు. ఇప్పుడైతే కనీసం విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు కదా. బాబ్దాదా ఈ పాయింట్ చెప్పగానే పిల్లలందరూ చాలా సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఈరోజు చాలా ఉల్లాస ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉంది కదా కనుక చప్పట్లతో చూపిస్తున్నారు. కానీ బాబ్దాదాకు మీ హృదయంలోని సంతోషం గురించి తెలుసు. బాబ్దాదా చూస్తున్నారు, ప్రతి పుత్రునికి తన సహయోగం యొక్క రుజువు ఇవ్వడంలో చాలా సంతోషం అవుతుంది. అందుకే వేల భుజాలు చూపించారు. భుజాలు సహయోగానికి గుర్తు. దేశం వారు కానీ విదేశం వారు కానీ నలువైపులా ఉన్న ఒక్కొక్క పుత్రుడు ధనము ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ, తనువు ద్వారా కానీ తప్పకుండా సహయోగం ఇచ్చారు అని బాబ్దాదాకు తెలుసు. ఈరోజు మీ అందరి సహయోగానికి రుజువుగా మీరు విశ్రాంతితో కూర్చుని కూడా ఉన్నారు మరియు వింటూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక ఎక్కువ చప్పట్లు కొట్టకండి అని బాబ్దాదా అంటున్నారు. మీ సంతోషం యొక్క మరియు మనసు యొక్క చప్పట్లు బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. చూడండి, ఈరోజు 2 విశేషతలు ఉన్నాయి. మొదటిది, ఈ శాంతివనం దేనినైతే మీరందరూ ఉమంగ ఉత్సాహాలతో తయారు చేశారో దానిని బాబ్దాదాతో పాటు పిల్లలైన మీరందరూ కూడా ఉద్ఘాటన చేస్తున్నారు. అంతేకాక ఈరోజు డ్రామానుసారం కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. కనుక బాబ్దాదా పిల్లలందరినీ తన 2 బాహువులలో ఇముడ్చుకొని ఈ 2 విషయాల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎలాగైతే ఈ సమయంలో సాకార రూపంలో తండ్రి జతలో ఉమంగ ఉత్సాహాలలో మరియు సంతోషంలో ఊగుతూ ఉన్నారో అలాగే కొత్త సంవత్సరంలో సదా అవ్యక్త రూపంలో తండ్రిని మీ సాథీగా భావించి అనుభవం చేయండి. ఈ తోడు యొక్క అనుభవం చాలా ప్రియమైనది. బాబ్దాదాకు కూడా పిల్లలు లేకుండా మంచిగా అనిపించదు. బాబా ఈ పాయింట్ చెప్తున్నప్పుడు సడన్గా మైక్ ఆగిపోయింది. ఇది మొట్టమొదటి అనుభవం కదా కనుక ఇది కూడా డ్రామాలోని ఒక ఆట అని భావించండి. అంతేకాని ఏ విషయాన్ని కూడా హెచ్చు తగ్గులుగా భావించకండి. ఇది కూడా మంచిదే మరియు మంచిగానే ఉంటుంది. చాలా మంచిది, చాలా మంచిది అని అంటూ మీరు కూడా మంచిగా అయిపోతారు. అంతేకాక డ్రామాలోని ప్రతి దృశ్యము కూడా మంచిగా అయిపోతుంది. ఎందుకంటే మీరు మంచిగా అయ్యే వైబ్రేషన్లు ఎలాంటి నెగటివ్ దృశ్యమైనా పాజిటివ్లోకి మార్చేస్తుంది. పిల్లలైన మీలో ఇంత శక్తి ఉంది, కేవలం దానిని ఉపయోగించండి చాలు. శక్తులైతే చాలా ఉన్నాయి, సమయానికి ఉపయోగించి చూడండి, అప్పుడు చాలా మంచి మంచి అనుభవాలు చేస్తారు.
ఈ కొత్త హాలులో మరియు కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? కొత్త సంవత్సరంలో ఏదో కొంత నవీనత చేస్తారు కదా. కనుక ఈ సంవత్సరము మీరు అనుభవీ మూర్తులుగా అయి ఇతరులకు కూడా అనుభవం చేయించే సంవత్సరము. ఏం చేయాలో అర్థమైందా? అనుభవం చేయించాలి. వాచా ద్వారా వర్ణన అయితే చేస్తూనే ఉన్నారు, కానీ ప్రతి పుత్రునికి ప్రతి శక్తిని ప్రతి గుణాన్ని అనుభవం చేయించాలి. మీరు అనుభవీ మూర్తులు కదా. అనుభవీ మూర్తులా లేక వాణీమూర్తులా? మీరు అనుభవీలు కూడా. కనుక ఈ సంవత్సరంలో ఏ పుత్రుడు కూడా నాకు ఈ విషయాల అనుభవం అయితే ఉంది, కానీ ఈ విషయంలో మాత్రం అనుభవం చాలా తక్కువగా ఉంది అని చెప్పకూడదు. ఇలాంటి పుత్రుడు ఒక్కరు కూడా ఉండరాదు. ఎందుకంటే జ్ఞానము అంటేనే అర్థము కేవలం అర్థం చేసుకోవడమే కాదు, అనుభవం చేయడం కూడా. ఎంతవరకు అనుభవం చెయ్యరో అంతవరకు ఇతరులను కూడా అనుభవీలుగా చెయ్యలేరు. ఒకవేళ వాచా వరకే ఉంటే, అనుభవం వరకు లేకపోతే ఏ ఆత్మల సేవకు మీరు నిమిత్తముగా అవుతారో వారు కూడా వాచ ద్వారా చాలా బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని మాత్రమే అంటారు. అనుభవీలుగా అయ్యేవారు కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరే ఉన్నారు. కానీ ప్రత్యక్షతకు ఆధారం అనుభవము. అనుభవీ ఆత్మలు ఎప్పుడూ కూడా వాయుమండలము లేక సాంగత్యము యొక్క రంగులోకి రాజాలరు. కేవలం వాచాకు ప్రభావితమయ్యేవారు ఒకసారి నాట్యం చేస్తారు, మరొకసారి ఆలోచనలో పడిపోతారు. అనుభవము అంటేనే దృఢమైన పునాది. సగం అనుభవం ఉంటే సగం పునాది దృఢంగా ఉంటుంది. దీనికి గుర్తు వారు చిన్న పెద్ద విషయాలలో కదులుతూ ఉంటారు, అచంచలంగా ఉండరు. ఎందుకంటే ఇక రాబోయే విషయాలు లేక సమస్యలు ప్రబలంగా ఉంటాయి. కనుక అసంపూర్ణ పునాది కలవారు తడబడతారు, క్రింద పడిపోరు, కానీ తడబడతారు. కనుక మొదట ఈ సంవత్సరంలో అనుభవీమూర్తిగా అయ్యే మీ పునాదిని పక్కాగా చేసుకోండి అని బాబ్దాదా అంటున్నారు. చాలామంది పిల్లలు ఈరోజు చాలా వేగంగా నడుస్తారు, రేపు చూస్తే కొద్దిగా ముఖము మారిపోయి ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? అనుభవము అనే పునాది పక్కాగా లేదు. అనుభవం గల ఆత్మలు ఎంత పెద్ద సమస్యనైనా అసలేమీ లేనే లేదు అన్నట్లుగా పరిష్కరిస్తారు. సమస్య వచ్చింది, తన పాత్రను అభినయించింది, కానీ సాక్షిగా ఉంటూ అతీతముగా మరియు ప్రియముగా ఉంటూ ఒక ఆట వలె చూస్తారు. దానిని ఒక విషయముగా కాకుండా ఒక ఆటగా మనోరంజనముగా భావిస్తారు. మనోరంజనం బాగుంటుంది కదా. కనుక మీ పునాది కొద్దిగా కచ్చాగా ఉన్నప్పుడే ఏ విషయమైనా పెద్ద విషయంగా అనిపిస్తుంది. 75% పక్కాగా ఉన్నా 90% పక్కాగా ఉన్నా కూడా కదిలే అవకాశం ఉంది. బాబ్దాదాకు పిల్లల శ్రమ అనగా యుద్ధం చేయడం అంత మంచిగా అనిపించదు. శ్రమ ఎందుకు చేస్తారు? యుద్ధం ఎందుకు చేస్తారు? మీరు యోగులకు బదులు యుద్ధం చేసేవారా లేక యోగి ఆత్మలా? యుద్ధం చేసే ఈ సంస్కారము మిమ్మల్ని చంద్రవంశంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. యోగి ఆత్మగా ఉండే సంస్కారము సూర్యవంశంలోకి తీసుకుని వెళ్తుంది. కనుక మీరు సూర్యవంశీయులుగా అవ్వాలా లేక చంద్రవంశీయులుగా అవ్వాలా? సూర్యవంశీయులుగా అవ్వాలనుకుంటే యుద్ధం సమాప్తి చేయండి. ఈ సంవత్సరంలో యుద్ధం సమాప్తమైందా? ఇందులో అవును అని చెప్పరా? నేను చెప్పమని అంటే చెప్తారా? బాబ్దాదా చూడకుండానే పిల్లల రిజల్ట్ను చూస్తారు. ప్రతి సమయం యొక్క రిజల్టు కళ్ళ ఎదురుగా కాదు, కానీ హృదయంలోకి వచ్చేస్తుంది.
ఇక్కడ సాకార వతనంలో ఎప్పుడైతే మీరు కొద్ది కొద్దిగా లేక చాలా కదులుతారో అప్పుడు తండ్రికి ఎవరు పిల్లలు కదులుతున్నారు అనే వతనంలో అనుభవం అయిపోతుంది. ఎలాగైతే శాంతివనం యొక్క సంతోషం ఉందో, ఈ హాలు యొక్క సంతోషం ఉందో, అలా బాబ్దాదా మరియు ఇంత పెద్ద సంఘటన మధ్యలో ఈ సంవత్సరంలో అలజడి నుండి అతీతముగా ఈ అచల్లాడోలుగా అవ్వాల్సిందే అనే ప్రతిజ్ఞ చేయండి. అవుతాము అని కాదు, అవ్వాల్సిందే. ఇలా ఉన్నారా? ఎవరైతే ఆలోచిస్తాము, చేస్తాము, చూస్తాము అని కాకుండా అవ్వనే అవుతాము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మంచిది, శుభాకాంక్షలు. మరియు ఎవరైతే ఏదైనా కారణంతో చేతులెత్తలేదో వారు అవ్వలేరు అని కాదు, కానీ ఏదైనా కారణంతో ఎత్తకుండా ఉంటే వారు చేతులెత్తండి. చేతులు ఎత్తడంలో సిగ్గు అనిపిస్తే చేసే సమయంలో కూడా సిగ్గుపడండి. ఇది సిగ్గుపడే విషయము అని ఆ సమయంలో ఆలోచిస్తే ఇంకెప్పుడు మీ ద్వారా జరగదు, మీరు పక్కాగా అయిపోతారు. ఎందుకంటే చాలామంది పిల్లలు మాటి మాటికి నిమిత్తముగా ఉన్న పిల్లలను కానీ లేక బాబ్దాదాతో ఆత్మిక సంభాషణలో కానీ ఒకే ప్రశ్న అడుగుతారు, బాబా వినాశనం యొక్క తేదీని చెప్పండి అని. ఈ ప్రశ్న అందరికీ ఉంది కదా. సరే, 2000 సంవత్సరంలో పూర్తి అవుతుంది అని బాబ్దాదా తేదీ చెప్పారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? అలాగని నేనేమీ మీకు తేదీని చెప్పడం లేదు, వేరేగా అర్థం చేసుకోకండి. 2000 సంవత్సరానికి అయిపోతుందని మీకు చెప్తే అప్పుడేం చేస్తారు అని బాబ్దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యంగా అవుతారా లేక తీవ్ర పురుషార్థులుగా అవుతారా? తీవ్ర పురుషార్థులుగా అవుతారా? ఈ సంవత్సరంలో అలజడి జరుగుతుంది అని బాబ్దాదా చెప్తే అప్పుడేం చేస్తారు? ఇంకా తీవ్ర పురుషార్థం చేస్తారా? లేక కొద్ది కొద్దిగా తేదీని కాన్షియన్స్గా అయిపోయి ఇంత సమయం పూర్తి అయిపోయింది, 1 నెల పూర్తి అయింది, 1 సంవత్సరం పూర్తి అయింది, ఇక ఇన్ని నెలలే మిగిలి ఉన్నాయి అని లెక్క పెడుతూ కూర్చుంటారా? కనుక తేదీ అభిమానిగా అవుతారా లేక ఆత్మాభిమానిగా అవుతారా? ఏం చేస్తారు? నిర్లక్ష్యముగా అవ్వరు కదా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అని అయితే ఆలోచించరు కదా. చివరి సంవత్సరంలో ఏం చేస్తాంలే, ఏమవుతుంది అని నిర్లక్ష్యంగా అవ్వరా లేక కొద్ది కొద్దిగా అవుతారా? మీరు నిర్లక్ష్యంగా అవ్వకపోయినా మాయ వింటూ ఉంటుంది. కనుక అది ఎలాంటి విషయాలను మీ ఎదురుగా తీసుకొస్తుంది అంటే వాటి వలన మధ్య మధ్యలో సోమరితనము, నిర్లక్ష్యము వచ్చేస్తుంది. అప్పుడేం చేస్తారు? బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, తేదీ కాన్షియస్గా అవ్వకండి, కానీ ప్రతి సమయము అంతిమ గడియాని భావించి ప్రతి క్షణము ఎవరెడీగా ఉండండి. సరే, 2000 సంవత్సరం తర్వాత అవుతుంది అని బాబ్దాదా చెప్పారు అనుకోండి. ఇది నిజం కాదు, కానీ బాబ్దాదా చెప్పారు మరియు మీరు దానిని అంగీకరించారు అనుకోండి. అప్పుడు మీరు 2000 సంవత్సరానికి సంపూర్ణముగా అయితే ఇక ఇతరులను ఎప్పుడు తయారు చేస్తారు? సత్యయుగంలో ఏమైనా తయారు చేస్తారా? తయారు చేసేవారు కొద్దిమందే ఉన్నారు, తయారయ్యేవారు చాలామంది ఉన్నారు. వారికి కూడా సమయం కావాలి కదా. తక్కువలో తక్కువ సత్యయుగ ఆదిలోనే 9 లక్షల మంది తయారయ్యారా అని గత సీజన్లో కూడా ప్రశ్నించాము. ఒకవేళ తయారవ్వలేదు అంటే వినాశనం ఎలా జరుగుతుంది? ఎవరిపైన రాజ్యం చేస్తారు? పాత ఆత్మలపైన రాజ్యం చేస్తారా? కొత్త ఆత్మలు తయారవ్వకుండానే వినాశనం జరిగితే ఏం చేస్తారు? అందుకే బాబ్దాదా ఈ పనిని తన జ్యోతిష్కులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిపైన ఉంచారు. ఏ పనిని జ్యోతిష్కులు చేయగలరో దానిని తండ్రి ఎందుకు చేస్తారు? ఎంతైనా వారు కూడా తండ్రికి పిల్లలే కదా. కనుక
వారిని సంపాదించుకోనివ్వండి. వారి సంపాదనకు సాధనము ఇదొక్కటే. ఒకవేళ ఎవరికైనా చాలా తొందరగా ఉంటే ఆ పిల్లలను అడగండి. ఎందుకంటే తండ్రి అయితే చెప్పరు. ఈ సంవత్సరం ఏం చేయాలో అర్థమైందా? అనుభవీ మూర్తులుగా అవ్వాలి. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణలో చాలా మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తారు. ఏం చెయ్యాలి బాబా, ఎంతవరకైతే చేసేసాము, ఇక మిగిలింది మీరు చెయ్యండి అని అంటారు. రాజ్యం మేం చేస్తాము, కానీ సంపూర్ణముగా మీరు తయారు చెయ్యండి అని అంటారు. అసలు ఇలా అవుతుందా? తండ్రి తప్పకుండా సహయోగిగా ఉన్నారు మరియు చివరి వరకు ఉంటారు. ఇది గ్యారెంటీ. అయితే ఎవరికి సహయోగిగా ఉంటారు? ఏ పిల్లలైతే ధైర్యం అనే మొదటి అడుగును వేస్తారో తరువాత వారికి రెండవ అడుగు వేయడంలో తండ్రి సంపూర్ణంగా సహయోగం ఇస్తారు. ధైర్యం అనే మొదటి అడుగు వేయకుండా కేవలం బాబా మీరు చెయ్యండి, బాబా మీరు చెయ్యండి అని అంటే బాబ్దాదా కూడా మొదటి మీరు ఒక అడుగైతే వేయండి, తరువాత చూద్దాము అని అంటారు. మీరు ఒక్కడుగు కూడా వేయకుంటే ఎలా అవుతుంది? కనుక ఈ సంవత్సరంలో ధైర్యము అనే అడుగు దృఢంగా ఉందా? ఇది మీరు ప్రతి సమయంలోనూ చెక్ చేసుకోండి. తండ్రికి చెప్పే ముందే ఇది చెక్ చేసుకోండి. మీరు ధైర్యము అనే అడుగు వేసినప్పుడు సహయోగం లభించకపోవడం అనేది అసంభవం. కేవలం కొద్దిగా ధైర్యం అనే అడుగును ముందుకు వేయండి. అందుకే మహిమలో కూడా మొదటి మాట ఏది వస్తుంది? పిల్లల ధైర్యము, తండ్రి సహయోగము. దీనిని మొదట తండ్రి సహయోగము, తరువాత పిల్లల ధైర్యము అని ఉల్టా చేయకండి. తండ్రి అయితే వాహ్ నా ముద్దు పిల్లలు, వాహ్ అని చిరునవ్వుతూ ఉంటారు. నిశ్చయంతో ధైర్యం అనే అడుగు కొద్దిగా ముందుకు వేసినా తండ్రి ప్రతి పుత్రునికి 16 రెట్ల సహయోగం ఇచ్చేందుకు ప్రతి సమయము తయారుగానే ఉంటారు. మంచిది. కొత్త సంవత్సరంలో ఇంకా ఏం చేస్తారు? ఇప్పటి వరకు సేవకు సంబంధించిన ఒక విషయం ఇంకా ఉండిపోయింది. అది ఏది? గీతా భగవంతుని విషయమైతే అయిపోతుంది, కానీ బాబ్దాదా గత సంవత్సరంలో ప్రతి జోను వారికి స్నేహితులు, సహయోగులు, సంపర్కంలోని వారైతే చాలామంది తయారయ్యారు, ఇంకా కూడా తయారవుతారు. కానీ ఇప్పుడు వారసులను తయారు చెయ్యండి అనే చెప్పారు. వారసులు తక్కువ మంది తయారవుతున్నారు. బాబ్దాదా ప్రతిరోజు ప్రతి సేవా కేంద్రం యొక్క రిజల్ట్ చూస్తారు. నలువైపులా రిజల్టులో వారసులు తక్కువగా ఉన్నారు. స్నేహితులు, సహయోగులు బాగున్నారు, కానీ వారినైనా ముందుకు తీసుకువెళ్ళండి. లేక ఎవరైనా కొత్త వారిని, చివర వచ్చేవారిని తీవ్రముగా తయారు చేసి వారస క్వాలిటీని తండ్రి ఎదురుగా తీసుకురండి. ఎవరో కొంతమంది తయారవుతున్నారు, కానీ వారు లెక్క పెట్టేంతమందే ఉన్నారు. 2000 సంవత్సరానికి పరివర్తన అయిపోవాలని మీరు కోరుకుంటున్నారు. అందరూ ఇలాగే జరగాలని అనుకుంటున్నప్పుడు మరి వారసులను ఎంతమందిని తయారు చేశారు? సత్యయుగం యొక్క ప్రజలు కూడా రాయల్గా ఉండాలి. అలాంటి వారు తక్కువగా ఉన్నారు. ప్రజలైతే తయారయ్యారు. ఈ సంవత్సరంలో మీరు ఏవైతే అనేక సభలు, సమావేశాలు చేశారో, లేక బయట స్టేజీలపైన ప్రోగ్రాం చేశారో వాటి ప్రభావం బాగుంది మరియు ప్రజలు కూడా తయారయ్యారు. ఈ ఫలితం బాగుంది. కానీ బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు వారస క్వాలిటీని తయారు చేయండి. ఇక్కడ వారస క్వాలిటీని తయారు చేసినప్పుడే అడ్వాన్స్ పార్టీ కూడా ప్రత్యక్షం అవుతుంది. అంతేకాక తండ్రి పేరు యొక్క ప్రత్యక్షత డంకా నలువైపులా మ్రోగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితంలో వీరు కూడా మంచి పని చేస్తున్నారని, లేక
వీరు మాత్రమే చేయగలరు అని కొంతమంది అంటున్నారు. కానీ పరమాత్మ వైపు అటెన్షన్ వెళ్ళాలి. ఇది పరమాత్మ కార్యం నడుస్తుంది అనేది ఇప్పుడు ఇంకా గుప్తంగా ఉంది. పిల్లలు తమ శక్తితో స్నేహముతో తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు మంచి పురుషార్థమే చేస్తున్నారు. కానీ స్నేహిలుగా సహయోగులుగా ఉన్నంత వరకు తండ్రి ప్రత్యక్షత మైదానంపైకి రాలేదు. మంచిది, ఇంతవరకు వచ్చింది. కానీ అందరి నోటి నుండి ఇప్పటికే సమయం వచ్చేసింది, తండ్రి వచ్చేశారు అనే ఈ మాట వచ్చినప్పుడు వినాశనం కూడా వచ్చేస్తుంది. కనుక తండ్రి అంటున్నారు, వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని తండ్రిని అడగకండి, మీరెప్పుడు తయారవుతారు అని తండ్రి మిమ్మల్ని అడుగుతున్నారు. పరదా తెరిచేదా? తయారుగా ఉన్నారా? లేక పరదా తెరుచుకుంటే మీరు తయారవుతూ ఉంటారా? తక్కువలో తక్కువ 16,108 పక్కా రత్నాలైన ప్రత్యక్షం చేయండి. మాలను తయారు చేయండి. తయారయ్యారా అని తండ్రి కూడా చూస్తారు. ఇంత అవకాశం ఉంది. ఎక్కువగా ఏమీ చెప్పడం లేదు. 9 లక్షల మందిని తయారు చేయమని చెప్పడం లేదు. 16,108 మాలను తయారు చేయండి. ఈ సంవత్సరంలో తయారు చేయండి. 16,108 యొక్క నిర్విఘ్న అచంచలమైన మాల తయారుగా ఉందా, లేక ఇప్పుడు ఇంకా తడబడుతున్నారా అనేది చూస్తాము అని బాబ్దాదా అంటున్నారు. కొద్దిగా ఆట ఏమైనా చూపిస్తారా? పాండవులు ఏమని భావిస్తున్నారు చెప్పండి? తయారుగా ఉన్నారా? దాదీలైతే అవును అని అంటున్నారు. శక్తులందరూ అవును అని అంటున్నారు. 16,108 మంది తయారుగా ఉన్నారా? మంచిది. 18వ తేదీకి మాలను తయారు చేసి ఇవ్వండి. చేతులు ఎత్తిస్తే సగం సభ 16,000లో ఉన్నామని అంటారు. మేము 16,000లో ఉన్నాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు నేను 16,000లో ఉన్నాను లేక 108లో ఉన్నాను అని చీటీలో వ్రాసి దాదీలకు ఇవ్వండి. తర్వాత దాదీలో పాస్ చేస్తారు. మేము చీటీలు ఇచ్చేసాము, మొదట దాదీలు పాస్ చేస్తారు, తర్వాత బాప్దాదా పాస్ చేస్తారు, తర్వాత అంతిమ రిజల్ట్ చెప్తారు అని అనుకోకండి. అచ్చా, బాప్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేవారు సదా పొదుపు అవతారముగా ఈ సమయము, సంకల్పము, వాచ మరియు కర్మలను పొదుపు ఖాతాలో జమ చేసుకునేవారు. సాకారము లేక ఆకార రూపంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకునే అపురూపమైన పిల్లలు, నలువైపులా ఉన్న పిల్లలు సాకారంలో లేకపోయినా ఆకార రూపంలో మధువనంలోనే ఉన్నారు. మరియు ఆకార రూపంలో జరుపుకోవడాన్ని బాప్దాదా చూశారు. కనుక అందరికీ బాప్దాదా కొత్త సంవత్సరానికి మరియు శాంతివనం యొక్క స్థాపనకు శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులను ఇస్తున్నారు. సంతుష్టమణులందరికీ నమస్తే. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: మీ ఆది అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా సర్వ బంధనాలను సమాప్తం చేసే బంధనముక్త స్వతంత్ర భవ. సారాంశము: ఆత్మ యొక్క ఆది అనాది స్వరూపము స్వతంత్ర స్వరూపము. ఆత్మ యజమాని అయితే ఆ తరువాత పరతంత్రంగా అయింది. కనుక మీ ఆది అనాది స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని బంధనముక్తముగా అవ్వండి. ఒకవేళ మనసా బంధనం ఉన్నా ఆ బంధనము ఇతర బంధనాలను తీసుకొచ్చేస్తుంది. బంధనముక్త్ అనగా రాజు, స్వరాజ్య అధికారి,
ఇలాంటి బంధనముక్త స్వతంత్ర ఆత్మలే పాస్వితానరగా అవుతారు, అనగా ఫస్ట్ డివిజన్లోకి వస్తారు. స్లోగన్: మాస్టర్ దుఃఖహర్తగా అయి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖంలోకి పరివర్తన చేయడమే సత్యమైన సేవ అవుతుంది. అచ్చ. ఓం శాంతి.